హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంట్లో మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ ఇలా హోల్ ఉంటుంది కదా, హోల్ అయితే ఇలా మొండి మరకలు అనేది అయితే ఉండిపోతూ ఉంటాయండి. వీటిని ఎన్నిసార్లు క్లీన్ చేసిన అస్సలు పోవు. ₹5 ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ ఈనో ప్యాకెట్ అయితే చక్కగా ఈ మిక్సీలో ఉన్న మొండి మరకలు అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ హోల్లో కాస్త వాటర్ అనేది అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఒక ఈనో ప్యాకెట్ని తీసుకొని ఈనో ప్యాకెట్ని కట్ చేసుకొని ఈ హోల్లో అయితే వేసుకోండి. నాకు మురికి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నానండి. తక్కువగా ఉంటే కాస్త తక్కువ పౌడర్ అనేది అయితే వేసుకోండి. కాస్త మళ్ళీ వాటర్ అనేది అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసాక చక్కగా ఇలా నురగలా అయితే పొంగుతుంది ఇందులో. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వంట సోడా అయితే వేసుకుంటున్నాను. వంట సోడా లేదు అన్నప్పుడు మీరు గోధుమ పిండి కానీ వరిపిండి కానీ వేసుకోండి. మన ఇంట్లో ఇటువంటి వాడిన పాత బ్రష్లు ఉంటాయి కదా, ఈ బ్రష్తో చక్కగా మనం ఇప్పుడు ఇందులో తోముకోవాలండి. ఇలా తోముకుంటే మనకు ఒక 5-10 మినిట్స్ ఇలా మనం చక్కగా బ్రష్తో రుద్ది పెట్టుకుంటే ఇందులో ఉన్న మొండి మరకలు అన్నీ అయితే చక్కగా పోతాయి. చూసారా ఎంత నీట్గా మొండి మరకలు అయితే పోయిందండి. మనకి పెద్ద శ్రమ లేకుండా చక్కగా ఈజీగా అయితే మొండి మరకలు అయితే పోతాయండి. మరొక ఫాంజ్ ముక్క తీసుకొని ఇందులో కాస్త ఈనో వేసుకొని ఇందులో కాస్త వాటర్ వేసుకొని మనకి మిక్సీ చుట్టూ కూడా మరకలు అనేది అయితే ఉంటాయి కదండి. ఈ ఫాంజ్తో చక్కగా మనం మిక్సీ లోపల మిక్సీ చుట్టూ వైపులో నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇలా చక్కగా తుడిచిపెట్టుకుంటే చక్కగా మిక్సీ అనేది అయితే పైన ఉన్న మొండి మరకలు అనేవి అయితే పోతాయండి. అంతేకాదండి, మన ఇంట్లో ఉన్న గ్రైండ్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇలా ఎలక్ట్రిక్ వస్తువులు ఏ వస్తువుల పైన ఇటువంటి మొండి మరకలు ఉంటాయి కదా, ఈ మొండి మరకలని చక్కగా మనం ఈనో పౌడర్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసుకున్న మిక్సీని ఇప్పుడు మనం పొడి క్లాత్ తీసేసుకొని చక్కగా తుడిసేసుకుంటే మనకి ఈ మిక్సీ అనేది అప్పుడే తీసుకున్న కొత్త మిక్సీలా తలతల మెరుస్తూ అయితే కనిపిస్తుందండి. ఈ చిట్కా అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూసారా, మీరే చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది. ఫస్ట్ మిక్సీ ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.